2024 ఎన్నికల ప్రక్రియ అవుట్కమ్, పోలింగ్ అవుట్కమ్ అనేది సందేహాస్పదమైంది. అనేక ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానాలు దాటేస్తుంది, చర్చను దాటేస్తుంది. ఆయన ఇంకోటి కూడా అన్నారు, ముఖ్యమంత్రి ఉండకూడదు, ఈ మంత్రులు ఉండకూడదు, ఈ ఎమ్మెల్యేలు వారు వేరే ఎమ్మెల్యేలు రావాలి, ఇలాంటివి నేనేం చెప్పడం లేదు. కానీ వీళ్ళు రావడానికి ఆధారంగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితం అన్నది ఇన్ని సందేహాలతో ఇన్ని ఓట్లు ఎట్లా పడ్డాయో నాకు చెప్పండి అని ఆయన అడుగుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం రావట్లేదు. అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలబడ్డారంటే వారి వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాల్లో క్యూలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేశారా అని ప్రశ్నించారు. నమోదు చేస్తే వాటిని వెల్లడించాలని చెప్పి ఆయన అడిగారు. ఈ మూడు ముఖ్యమైనవే కదా. ఇంకో ముఖ్యం మనకు కలిగే సందేహం అంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, దాని మీద చర్చ ఎప్పటికప్పుడు వస్తూ ఉంది. అటువంటిప్పుడు ఎందుకు డోర్ మోయించారు? మరి ఆధారాలు ఇదిగోనాయా, ఫోటోలు ఉన్నాయి, ఇదిగో లెక్కలు ఉన్నాయి, ఇదిగో నమోదు చేశారు, ఈ టయానికి వీళ్ళు వచ్చారు, ఇవేమి చూపించకుండా ఈవీఎంలో ఉన్న ఈవీఎంల ప్రకారం మీరు ఫలితాలు ప్రకటించారు. ఈవీఎంల మీదనే డౌట్స్ దేశం అంతా వ్యక్తమయ్యాయి కదా అనేక సార్లు, ప్రతి చోట అనేక సార్లు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీయే అంతకుముందు ఈవీఎంలు వీటి మీద కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముందు వాటితో పుస్తకాలు వెలువడ్డాయి. మరి అంతకుముందు ఈవీఎంల మీద ఉన్న సందేహాలు మొత్తం ఇప్పుడు వదిలేసుకున్నారా? ఇప్పుడు ఈవీఎంలు ఇదయ్యాయా? పోనీ వీవీప్యాట్లన్నా లెక్క పెట్టాలి కదా, వీవీప్యాట్లన్నా చూపించండి అని ఆయన అడుగుతున్నారు. సో ఇవేవి చూపించట్లేదు. సో పరకాల లేవనెత్తుతున్న కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లేదు. ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా సరే ఇప్పుడు ఇవి మాట్లాడినందుకు కూడా ఏదో ముద్ర వేయడం ఎంతసేపు, ఇదిగో పలానా వాళ్ళ కోసం అడుగుతున్నారు. ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బీహార్లో ఎందుకు అడిగారండి? బీహార్లో కూడా అడిగారు కదా, బెంగాల్లో కూడా అడిగారు కదా. ఎక్కడికక్కడ వీళ్ళతో ముడిపెట్టి మాట్లాడడం వల్ల ఉపయోగమే ఉంది. సో ఖచ్చితంగా ఆయనేమో తన ఈ విమర్శలు, తన అధ్యయనము, స్టడీ, కేసులు అది దేశమంతా కూడా తిరిగి చెప్తున్నారు. ఈ ఓట్లు ఎలా పడ్డాయి, ఈ మూడు ఆధారాలు నేను కూడా చెప్తున్నా. మూడు ఆధారాలు: ఒకటి ఓటర్ల వివరాలు, ఎప్పుడు వచ్చారు, ఎలా ఓటేశారు, సంతకం ఓటర్ల వివరాలు. రెండవది టీవీ ఫుటేజ్. మూడవది పుస్తకాలు, ఎక్కడెక్కడ ఇవి నమోదు చేశారు. ఈ మూడు చెప్పకుండా ఓటింగ్ పర్సంటేజ్ మటుకు పెరిగిందంటే ఇది నిజానికి ఇది ఎందుకు అవసరం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కోసమే కదా. ఇది ఎట్లాగో 2 ఏళ్ళు అయిపోయింది. వచ్చే ఏడాది కనీసం 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, గుజరాత్తో సహా. ఇప్పుడైనా కానీ ఎన్నికల సంఘం వీటికి కనుక సరైన జవాబు చెప్పకపోతే రేపు ఎన్నికలు జరగబోయే 6-7 రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున ఇవే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అది చాలా సమస్యగా ఉంటుంది. మనం బీహార్లో చూసాం. బీహార్ ఎన్నికల్లో చాలా బ్రహ్మాండంగా గెలిచి సామ్రాట్ చౌదరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చోట హఠాత్తుగా వెళ్ళి పుసుకున్న ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికల్లో గెలిచారు. మధ్యప్రదేశ్లో కూడా గెలిచారు. ఒక ఉప ఎన్నిక అనేది సమస్య కాదు. ఒక ఉప ఎన్నిక అసలు గెలవకూడదు కదా. అప్పుడు గెలవడం కంటే ఇప్పుడు గెలవడం మరీ కష్టం కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడింది, అందులో నేరుగా మీ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి, జేడీయూ కూడా కాదు. మరి ఇటువంటి అప్పుడు గెలిచారు కదా. కాబట్టి అంతకుముందు ఎందుకు గెలవలేదు, ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. టు కంక్లూడ్ ఒకటి చెప్తాను. ఈరోజు ఇండియా టుడే ఒక స్టోరీ రాసింది. దళపతి విజయ్, ప్రశాంత్ కిషోర్, ఇంకా రాబోయే అన్నామలై, ఇలాంటి వాళ్ళు అంటే ఆ పత్రిక లెక్క ప్రకారం వీళ్ళు ఎన్నికల ప్రక్రియను తిరగరాస్తున్నారు. ప్రచారం అంటే ప్రజల్లోకి వెళ్ళటం, ఇదంతా నాయకుడితో ముఖాముఖి ఐడెంటిఫై కలవాలి అన్నదే ఇప్పటివరకు నడిచింది. కానీ 83లో ఎన్టీఆర్ గారు నేరుగా చైతన్య రథం తీసుకొచ్చినట్టుగా ఇప్పటికి వచ్చేసరికి జన్జీ కీలక పాత్ర వహిస్తుంది. జన్జీతో వీళ్ళు ముఖాముఖి కాకుండా సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. అది మోదీ గారు 2014లో తెచ్చిన మీడియా మోడల్ కూడా అధిగమించి నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు వచ్చి, ప్రతి ఒక్కరికి మీమ్స్ వచ్చి, ప్రతి ఒక్కరు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఒక కొత్త రూపం కూడా తీసుకోవచ్చు అనే ఒక అంచనా కూడా చెప్తూ ఉంది.